ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో రోజు కొమ్మలపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కేతన్ ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని సియా గోయల్ తన ప్రియుడు చేతన్ తో కలిసి ఈ దారుణట్లు తెలుస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి వారిని బాధ పెట్టి వివాహం రద్దు చేసుకోవటం కంటే కేతన్ ను చంపేయడమే సులభమని భావించినట్లు విచారణలో సియా అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసు విచారణకు పూణే లోనావాలా పోలీసులు 6 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సియా గోయల్ తల్లిదండ్రులను లోనావాలా సిటీ పోలీస్ స్టేషన్ లో విచారణ చేయగా ఆమె సోదరుడు సాహిల్ ను పోలీసులు రెండోసారి విచారిస్తున్నారు. నిన్న దాదాపు 10 గంటల పాటు జరిగిన విచారణలో సియా సోదరుడు సాహిల్ పోలీసులకు కీలక విషయాలను వెల్లడించారు. చేతన్ చౌదరి తనకు తెలుసని, తన సోదరి అతన్ని ఓ క్రికెట్ మ్యాచ్ లో పరిచయం చేసిందని పోలీసులకు తెలిపాడు. గతేడాది ఓ కామన్ ఫ్రెండ్ నిర్వహించిన దీపావళి పార్టీలో కలిశాక వారిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని పోలీసు వర్గాల సమాచారం. చేతన్ సియా కాల్ రికార్డులను పరిశీలించగా జనవరి నుంచి వీళ్ళిద్దరూ 2000 సార్లు దాదాపు 238 గంటల పాటు మాట్లాడుకున్నట్లు గుర్తించారు. ఈ కేసులో కుట్ర కోణాన్ని రుజువు చేసేందుకు వీలుగా నిందితులు తమ మొబైల్ ఫోన్ల నుంచి డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.